వెళ్ళాలి, వెళ్ళకూడదని ఏం లేదు. ఓకే. జస్ట్ అలా ఇప్పుడు సీరియల్స్ కంటిన్యూగా అది ఇది 2 సీరియల్స్ రన్ అవుతున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే. మీరు రీల్స్ చేస్తే మేము అసలు ఒక్కొక్క రీల్ డాన్స్ అయితే మీరు హారిక గారు చేసే వాటికి విపరీతమైన ఫ్యాన్స్ అండి. నేనే కాదు చాలా మంది ఉన్నారు. హారిక గారి గురించి ఒక మాట అయినా చెప్పించమని అడిగారు మీ ఫ్యాన్స్ నన్ను. సో అంటే ఇంకొక టాక్ కూడా ఉంది, ఆవిడ ఉంటే మీకు ఒక ధైర్యం, ఆవిడ ఉంటే మాట్లాడతారు, ఆవిడ ఉంటే డ్యాన్స్ చేస్తారు, ఆవిడ ఉంటే ఏదైనా చేస్తారని చెప్పేసి. ఎంత సపోర్టివ్ తను మీకు? తను ఎంత సపోర్టివ్ ఉన్న వైఫ్ డెఫినెట్గా తను సపోర్టివ్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా, ఇలా వర్క్ చేసుకోగలుగుతున్నాను. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే బయట బేసిక్గా నేను ఎక్కువ కలవను ఎవరితో. సో నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ అయితే తప్ప నేను అంత ఫ్రీగా మాట్లాడలేను. సో షోస్కి వచ్చినా కానీ ఏదైనా ఈవెంట్స్ చేసినా కూడా ఫస్ట్ నాకు చాలా టైం పడుతుంది ముందు కలవడానికి. అంత టైం మనకు అక్కడ ఉండదు, అది అయ్యేలోపు ఎపిసోడ్ అయిపోద్ది. సో నేను ఫ్రీగా ఉండలేను. ఎప్పుడైతే నా వైఫ్ కూడా నాతో పాటు ఉంటారో సో ఆ టైంలో నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతా. ఓకే, నా మనిషి నాతో పక్కన ఉంది కాబట్టి అప్పుడు వచ్చే ఎనర్జీ కానీ ఆ ధైర్యం కొంచెం వేరు. అంటే నాకు బేసిక్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ. స్టేజ్ ఫియర్ కొంచెం ఎక్కువ. అది మరి లైవ్ ఈవెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య డైరెక్ట్ గా జనాలందరి ముందు, అది ఇంకా టెన్షన్. మొన్న అంటే మీకు స్క్రీన్ మీద కనపడదు కానీ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటే హార్ట్ బీట్ పెరిగిపోతుందా? మామూలుగా పక్క నుంచి మామూలు ఏం కాదు కూల్ 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 అని చెప్తే. మరి జనాల్ని లైవ్ లో మీట్ అయినప్పుడు మీ మీద ఉండే